అన్నీ కూడా వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు సుభాషిణి గారు? చాలా చాలా అంటే కొన్ని యాక్టివిటీస్ నేను గమనించినప్పుడు మీతోటి ఉన్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళలు వీరి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. సో అక్కడ మీరు అంటే మీకు ఆ టైప్ పిల్లల గురించి కానీ లేదంటే మహిళల గురించి కానీ ఫోకస్ చేయడానికి మీకు కారణం ఏంటంటారు? నేను చిన్నప్పటి నుంచి నేనంటే స్కూల్స్కి వెళ్ళే దారిలో కానివ్వండి, చిన్న పిల్లలు స్కర్ట్ కూడా పైకి వెళ్తే పక్కన బాయ్స్ కానీ పెద్ద అంటే కొంచెం అడల్ట్ బాయ్స్ ఉన్నా వాళ్ళు వెక్కిరించి నవ్వేవాళ్ళు. ఆ అమ్మాయి ఇలా ఇలా చదువుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళేది. అంటే ఇంత దుఃఖము ఉంటుంది అంటే ఒక స్కర్ట్ మీద కొంచెం అంటే డ్రెస్ వేసుకునేటప్పుడు పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారు, పిల్లలు ఒక 7th క్లాస్ వాళ్ళు అనుకోండి, వేసుకునేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి కొంచెము హడావిడిగా వచ్చినప్పుడు టైం అయిపోతుంది బస్సుకి వెళ్ళాలి అన్నప్పుడు పిల్లలు కొంచెం రెడీలా టెన్షన్ లో ఉంటారు. ఆవిడ కొంచెం పైకి వెళ్తే అక్కడ బాయ్స్ చాలా మంది నవ్వుతుంటే నాకు అమ్మాయి ఏడ్చుకుంటూ బస్ ఎక్కేసింది. ఓకే, నేను అప్పుడు కొంచెము చిన్నగానే ఉండే చూస్తున్నా ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతుంది. ఇంకొక విషయం వచ్చేసి లోకల్ బస్లో ఎక్కినప్పుడు మా ముందే ఒక అబ్బాయి వచ్చేసిండు, ఇంకొక స్కూల్ నుంచి ఉన్న 10th క్లాస్ అమ్మాయి రాడ్ పట్టుకుంది. ఆ రాడ్ పట్టుకొని ఉంటే డ్రైవర్ కొంచెం బ్రేక్ వేసేసరికి ఆ రాడ్ నుంచి కొంచెం అటు ఇటు అయ్యే లోపట ఈ వెనక నుంచి ఈ అబ్బాయి వచ్చి ఆమె చెస్ట్ ని గట్టిగా పట్టేసుకున్నాడు. అది పట్టుకొని ఆ బస్సు బ్రేక్ నుంచి స్టాప్ అయ్యేంత వరకు హీ జస్ట్ కెప్ట్ ఇట్ అండ్ దెన్ హీ లెఫ్ట్ ఇట్ ఓవర్ అన్నట్టు. మేము వెనుకనే ఉన్నాము, ఎంత మంది ఉన్నాము, బస్ నిండా మందే ఉన్నారు, బట్ మేము ఆ టైంలో ఒక్కరం కూడా ఇట్లా హెల్ప్ చేయలేకపోయినాము. ఎందుకని? స్కిడ్డింగ్ ఇప్పుడు బ్రేక్ వేసినప్పుడు మనం ఎట్లా అనుకుంటాం అమ్మాయి మీదకి వీడు వాళ్తాడని, వాడు ఆల్రెడీ అమ్మాయిని ఎప్పటి నుంచి చూస్తున్నాడు. ఆ బ్రేక్ వేసే టైంకి కరెక్ట్ వెళ్ళి గట్టిగా పట్టేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంతమంది చూస్తుంటే తల కిందికి వేసుకొని ఏడ్చుకుంటూ దిగి వెళ్ళిపోయింది. ఏడుపు రాక ఏం చేస్తారండి, అసలు ఏమనలేదు, వాడు ఇలా దులుపుకుంటూ ఇట్లా అనుకొని వెళ్ళిపోతున్నాడు. నేను రకరకాలుగా మాల్స్లలో ప్యాటింగ్ ఇట్లా కట్టి కొట్టి వెళ్ళిపోతూనే ఉంటారు. అసలు అంటే అక్కడ స్త్రీ యొక్క మౌనము, పిల్లల యొక్క మౌనము బాధాకరము. అంటే మగవాళ్ళు మేమేం చేసినా మాకు చెల్లుతుంది అనే అహంకారము, అంటే ఇంట్లో పెంపకం కూడా కొంత ఇది. అదే వాళ్ళ ఇంట్లో పిల్లలకి జరిగితే ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా వాళ్ళు రివర్స్ లో ఉంటారు. జాకే మారితే వెళ్ళి కొట్టాలి రావండి అని చెప్పేసి అని అంటారు. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ చాలా మందికి బస్సుల్లో తిరిగే వాళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగే ఉంటది. నేనే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే మా స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ దగ్గర ఆ రోజు ఏమి చేయలేకపోయారు అతన్ని. నేనేం చేయలేక అంటే నేను అంటే ఆమె 10th క్లాస్, మేము 8th, ఇంకా తక్కువ స్టేజ్. కానీ మా స్కూల్లో ఒక టీచర్, మా ఫాతిమా స్కూల్ అని వరంగల్, టీచర్ ఒక పిన్ గుండు సూది అందరు పెట్టుకోవాలమ్మా మీ దగ్గర చాలా చెప్పేది. అందరి పిల్లలు అప్పుడు గుండు సూది పెట్టుకుని ఎవరన్నా పక్కకు వస్తే కొంచెం పొడిచేది. సూపర్, ఇది మంచి ఐడియా. ఆ పక్కన వచ్చి చేయి మీద వాలిండి అనుకోండి, ఇక్కడ కొంచెం సూది అనేసి పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టు. చిన్న గుండు సూది ఎంత ఉంటుంది, అది ఏమి ఎవరికి కనిపించదు. కానీ నిన్ను వాళ్ళకు నీ మీద చెయ్యి వేయకుండా, నీ బ్రెస్ట్ పట్టుకోకుండా, లేకుంటే నీ చేతుల మీద ఏమి వాళ్ళకుండా, దట్ వాజ్ అ పిన్ అన్నట్టు. కానీ మంచి ఐడియా ఇచ్చారండి. ఈ ఐడియా ఎవరైనా బస్సుల్లో ప్రయాణించే ఆడపిల్లలందరికీ కూడా ఇక గుండు సూది లేదా చిన్న పిన్ను ఏదైనా పెట్టుకుని ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పి చక్కగా సుభాషిణి గారు చెప్పారు. కొంచెము ఏంటంటే టీచర్ అమ్మ మగ పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉన్నది ఎక్కడంటే అక్కడ ముట్టుకుంటారు, వాళ్ళని అనే వాళ్ళు ఎవరు ఉండరు, మళ్ళీ మీకు ఒక స్ట్రెంగ్త్ ఉండదు. ఆ టైంకి నిన్ను సపోజ్ నీ బ్రెస్ట్ పట్టుకున్నాడు అండి ఒక అతను, వాట్ ఈస్ నీ ఫీలింగ్ ఏంటిది, నీ ముఖం నుంచి నీకు ఏ ఫీలింగ్ వస్తుంది? అని అరుస్తారా? అక్కడ ఎవరు అరవరు, జస్ట్ వాడు తజ్జంగానే షాక్ లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆ షాక్ నుంచి కోలుకొని వచ్చేసరికి వాడు వెళ్ళిపోతాడు. ఎవరు కొడతారు అతన్ని? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొట్టలేరు, ఎందుకంటే మినిట్స్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ఆర్నమెంట్ వేసుకున్నారు, ఒక రాబరీ చేసిండు, మినిట్స్ లో వేసుకొని వెళ్ళిపోతున్నాడు.
నీవు అరిచే లోపటి కొట్టే లోపటికి నీకెప్పుడో ఉంటది. అందుకనే డిఫెన్స్ మెథడ్స్ అన్నది అమ్మాయిలు నేర్చుకోవాలి అన్నది ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడున్నా సరే, ఏ ఏజ్ లో ఉన్నా సరే, ఆడపిల్లలందరికీ కూడా ఇప్పటి నుంచి